కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ కీర్తిశేషులు మునిమాణిక్య నరసింహారావు గారి కాంతం కథల నుండి ఇంట్లో విరహం. రచన కీర్తిశేషులు మునిమాణిక్యం నరసింహారావు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తెలుగులో హాస్య కథలు సృష్టించిన తొలితరం కథకుల్లో మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు. వీరి కథలతో తెలుగులో హాస్యరసం కొత్త పుంతలు తొక్కింది. తన కథల్లో చక్కని హాస్యంతో పాటు భార్యాభర్తల అనుబంధంలోని మధురిమను మనోహరంగా అందించిన రచయిత మునిమాణిక్యం నరసింహారావు గారు. వారు కొన్ని నవలలు, నాటికలు, వ్యాసాలు రాసిన కథలు, ముఖ్యంగా కాంతం కథలుగా చెప్పుకునే వారి హాస్య కథలే తెలుగునాట ఎంతో ప్రసిద్ధి పొందాయి. కులమింటి కోతి, మా ఆవిడ పతిభక్తి, దొంగ పెద్ద మనిషి, ప్రయాణ సన్నాహం, కాంతం కైఫియత్తు, ది పర్ఫెక్ట్ వైఫ్ మొదలైన 60 కథల దాకా మునిమాణిక్యం వారు రాశారు. నాటకానికి వెళ్ళొచ్చాను. నాటకంలో నాయికా నాయకులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఒకరినొకరు వదిలి ఉండలేరు. తరువాత ఎడబాటు కలుగుతుంది. నాయిక విరహతాపం అనుభవిస్తుంది. ముత్యాలహారాలు తెంపిపోస్తుంది. తుమ్మెదలను, కోవిలలను తిడుతుంది. చంద్రదూషణ చేస్తుంది. వెన్నెల వేడి భరించలేక బాధపడుతుంది. తాపజ్వరంలో సొమ్మసిల్లిపోతుంది. మన్మధుణ్ణి దూరుతుంది. దాసీలు పన్నీరు చల్లి మూర్ఛ నుండి ఆమెను లేవనెత్తుతారు. అటు తరువాత నాయకుడు రావటం, అతన్ని అమాంతం తన కౌగిట్లో నలిపివేయడం, ముద్దులు కురిపించడం జరుగుతుంది. ఇవన్నీ చూశాను. ఆ రాత్రంతా అదే ఆలోచన. జీవితం యొక్క మాధుర్యం అంతా అట్లా ప్రియురాలు ప్రవర్తించడంలో ఉందనుకున్నాను. అటువంటి అనుభవాలు లేకపోతే జీవితం నిష్ఫలం అనుకున్నాను. నా జీవితంలో అటువంటి అనుభవం కొంత కలపాలని నిశ్చయించుకున్నాను. ఇటువంటి రసానుభవానికి నేను నాయకుణ్ణి, కాంతం నాయిక అయినాము. అయితే కాంతానికి ఇటువంటి నాయికా లక్షణాలు నేర్పడం ఎట్లా? అదో పెద్ద చిక్కు. నేను లేనప్పుడు విరహం అనుభవించు, చంద్రుని తిట్టు, వెన్నెల వేడి అను, కోవెలను తుమ్మెదలను తిట్టు, మెళ్ళో హారాలు లేకపోతే ఏముంటే అదే తెంపిపోయి అని చెప్పితే కాంతం వింటుందా? వినటం మాట అట్లా ఉంచి నాకు ధైర్యమేది? కాబట్టి ఒక నాటకం చూపిస్తే ప్రియుడు లేనప్పుడు విరహం అనుభవించాలని తెలుస్తుంది. అవి ఊహించి మర్నాడు, కాంతం ఈరోజు పెందలాడే వంట చెయ్యి, పిల్లలను మా అమ్మకు అప్పచెప్పి మనం నాటకానికి వెడదాం అన్నాను. నాటకానికి నేనెందుకులేండి, నాకు ఇంట్లో నాటకం చాలు, మీరు వెళ్ళండి సరదాగా ఉంటే అన్నది కాంతం పెద్ద పిల్లకి తలదువ్వుతూ. నేను కూడా నాటకానికి వస్తానా అన్నది పెద్దపిల్ల. ఈ మాటలు వింటూ ఉన్న చిన్నది తేలుకుట్టినట్టు కెవ్వున కేకేసి ఏడవడం మొదలుపెట్టింది. పెద్దవాడు తన సంబంధం లేకుండా ఏమిటో జరిగిపోతున్నదనుకుని కామాలు చిందులు తొక్కడం ప్రారంభించాడు. చూశారా నాటకం, మనకు వేరే నాటకం ఎందుకు అన్నది కాంతం గులాబీ రేకుల వంటి చెక్కిళ్లపైన గుంటలు పడేటట్లు నవ్వుతూ. నీకెందుకు, నీవు వంట చెయ్యి అన్నాను కాంతంతో. మనమంతా వెళుదాంలే అమ్మా అని పిల్లలతో అన్నాను. రాత్రికి అందరం పెందలాడే భోజనం చేశాం. చిన్నపిల్లలందరూ నాటకం మరిచిపోయి నిద్రపోయినారు. పెద్దది మేకులాగా కూర్చున్నది. నాటకానికి వెడదామని కాంతాన్ని బలవంతం మీద కదిలించుకుని తీసుకెళ్లేసరికి మంగళగిరి రథాన్ని కదిలించినంతటి ప్రయత్నం అయింది. ఎట్లాగైతేనే కాంతానికి నాటకం చూపించి తీసుకొస్తున్నాను. ఇక ప్రేమతత్వం మెల్లగా బోధిద్దామని, సత్యభామకు కృష్ణుని మీద ఎంత ప్రేమో చూశావా అన్నాను. ప్రేమ ఉండదా, అబ్బరమా అన్నది కాంతం. భర్త రాక ఆలస్యమైతే ఎంత పరితపించిందో చూశావా అన్నాను. నాటకం కాదు, నాటకాల్లో అంతే అన్నది కాంతం. ఆ కాస్త ఎడబాటుకే ఓర్వలేక చంద్రుని తిట్టి కోవిలుని దుమ్మెత్తిపోసి కళ్ళు కాయలు కాసినాయని కీర్తన పాడింది చూశావా అన్నాను. కీర్తన బాగానే ఉన్నది అన్నది కాంతం. కీర్తన బాగుండటం కాదు, భర్త యందు ప్రేమ ఎట్లా చూపిందో చూశావా అన్నాను. అవును చూశాను, కానీ ఏమిటా వెధవ చేష్టలు, హారాలు తెంపిపోసుకుని శుభ్రమైన పూలని నలగొట్టుకుని వెధవ గందరగోళం అంతా చెయ్యకపోతే ప్రేమ లేనట్టా ఏమిటి అన్నది. అది కాదు
ప్రేమ ఉన్నవాళ్ళు ఎడబాటుకు మాత్రం ఓర్వలేరు. వాళ్లకు వెన్నెల చల్లగా ఉండదు, వేడిగా ఉంటుంది. కోవిల పాట అసహ్యంగా ఉంటుంది అన్నా. చూడండి, ఇదంతా పుస్తకాల్లో గోలే గాని నిజానికి కోయిల కూత పెద్ద పాటను, అందులో హాయినా. అలా కాదు, అలా ఉండాలి. భర్త వియోగం కలిగినప్పుడు మాసిన చీర కట్టుకోవాలి. స్త్రీకి భర్త లేనప్పుడు తన శరీరం మీద తనకే అసహ్యం కలుగుతుంది. అలా ప్రవర్తిస్తేనే ప్రేమ చూపటం అన్నాను. కాంతం బడి కుర్రవాడిలాగా నేను చెబుతూ ఉంటే విని ఊరుకుంది. మర్నాడు కాంతానికి విరహబాధ కలుగజేసి రాత్రి చెప్పిన విషయాలు కాంతం ప్రవర్తనలో ఎట్టి మార్పును, నూతనత్వాన్ని తీసుకొస్తావో చూద్దామని అనుకున్నాను. అందుకని, కాంతం, నేను ఊరికెడుతున్నాను, సాయంత్రం 10 గంటల దాకా రాను. వెళ్ళకపోతేనేమి, సెలవు వస్తే సరి, ఎక్కడికో అక్కడికి దయచేస్తారు. కాళ్ళు నెలవు ఇంట్లో. నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదా? ఏమాత్రం ఇష్టం లేదు. ప్రియుని ఎడబాటుకు సహించలేదన్నమాట అని నాకు నేను చెప్పుకుని సంతోషించి కాంతానికి వియోగం కలుగజేసి పూర్తిగా సత్యభామ లాంటి దాన్నిగా తయారు చేద్దామని సంకల్పించుకుని వెళ్ళిపోయినాను. సెలవు రోజు హాయిగా ఇంట్లో పడి నిద్రపోకుండా ఇదోటి రావటం మూలాన స్నేహితుల ఇండ్లలోనూ, కాఫీ హోటల్లోనూ, క్లబ్బులోనూ కాలం గడపడం కష్టమైన, ఉత్కృష్టమైన కార్యాన్ని సాధించడం కొరకు తాత్కాలికమైన చిన్న కష్టాలను లెక్క చేయకూడదని అనుకున్నాను. పగలు గడిచింది. రాత్రి 9 దాకా ఎక్కడుండేది చలికాలంలో? ఇదో చిక్కు. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే చిక్కులు రావు మరి. ఆ మాత్రానికి లొంగిపోకూడదని నిశ్చయించుకుని సినిమాకు వెళ్ళి 9:30 దాకా అక్కడ గడిపి అప్పుడు ఇంటి దారి పట్టాను. కాంతం విరహబాధ, వియోగవేదన ఏవైనా పడుతూ ఉంటుందా అని ఆలోచనలోకి దిగాను. నాటకంలో చూచిందాయే, నేను చెప్పిన విషయాలు విన్నదాయే. ఇక కాకపోతే హంసతూలికా తల్పం లేదు కాబట్టి చిరిచాప మీదనే శయనించి అంత ఘోరంగా చంద్రదూషణ చేయకపోయినా కాస్త విచారపడుతూ అయినా ఉండదా అనుకుంటూ ఇంటికొచ్చాను. తలుపు వేసి ఉంది. తలుపు దగ్గరికెళ్ళి తలుపు తలుపు అన్నాను. ఆ పళంగా అమాంతంగా రావటం, గాఢాలింగనముచే ప్రియుని తృప్తిపరచడం జరిగితే బాగుంటుందనుకున్నాను. ఎంతసేపటికి తలుపు తీయదు. బయట వెధవ చలిగాలి. ఏమబ్బా, కాంతం ప్రణయం చూపటం లేదు అనుకున్నాను. ఇంతలో నాయిక ప్రణయకోపంలో తలుపు తీయకపోవడం కూడా కద్దు అని జ్ఞాపకం వచ్చి, ఓహో, అదిగామాలు ఇది అని అనుకుని కొంచెం సంతోషించినాను. కానీ ప్రణయకోపమైనా ఇట్టే పోవాలే, లేకపోతే మగాడి కష్టం సుమండి. వెధవచలి వణుకొస్తోంది. నిజంగా సత్యభామలాగా ప్రణయకోపం అట్టే పట్టిందా చచ్చానే అని అనుకుంటూ ఉండగానే వచ్చి తలుపు తీసింది కాంతం. కాంతాన్ని చూచేసరికి కడుపు చెరువు అయిపోయింది. వియోగ బాధ వల్ల కుమిలిపోయిన మనిషి అలా ఉంటుంది. తెల్ల చీర కట్టుకుని పూలు పెట్టుకుని శుభ్రంగా. తెగిపోయిన పూలహారాలు ఏవి? మెడలో ఉన్న ఒక్క గొలుసు తెగకుండానే ఉంది. ఛీ, నేను చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైంది అనుకున్నా. నవిలి మింగేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ దిగమింగుకుని, నా రాక కోసం పాపం ఎదురు చూస్తున్నావు కాబోలు. ఎదురు చూడటం ఎందుకు? ఊరికెళ్ళిన వాళ్ళు రాక పారిపోతారా? అది కాదే, నీకు భర్తృవియోగం కలగలేదు. కలిగితే విరహతాపం పుట్టాలే. నా కర్మం, నీకు పుట్టకపోవటం నా యందు నీకు ప్రేమ లేదన్నమాట. సత్యభామకు ప్రేమ ఉన్నది కాబట్టి అలా పుట్టింది ఆమెకు. దానికేం వచ్చిందో? పిల్లా జిల్లా లేని ముండలకేముంది? అయినా ఏమిటి గోల? నా మీద నీకు ప్రేమ లేదన్నమాటే కదూ. మహాబాగా కనిపెట్టారు. మధ్యాహ్నం పాపం పలహారం చేశారో లేదో. అన్నం తిందాం రండి, అల్లం పచ్చడి చేశాను, తర్వాత మాట్లాడదాం. భోజనం అయిన తర్వాత కాస్త నయమేనా పైత్యం అన్నది కాంతం తమలపాకులకు ఈనెలు తీస్తూ. కానీ అప్పటికి నాకొకటి తోచింది. మనం ఆట్టే విరహం గిరహం ఆమె బుర్రలోకి ఎక్కిస్తేమా అంటే ప్రణయకోపాలు నిజంగా వచ్చినాయా? చలిలోనూ, ఎండలోనూ, వానలోనూ బయటపడి ఉండడం జరుగుతుందని జ్ఞాపకానికి వచ్చింది. అది కాక ఆకలితో మాడిపోతూ నేను ఇంటికొస్తే అప్పుడు వెంటనే ఇంత పచ్చడన్నం పెట్టింది. హాయిగా తిన్నాను. విరహం అవి నేర్పామా అంటే చావే అనుకుని. అయినా కాంతంతో బెంకానికి, నీకు నిజమైన ప్రేమ ఉంటే భర్త వియోగం కోసం దుఃఖపడుతూ ఉండవా? చాలు చాలండి, నాటకాలకు వెళ్ళొద్దంటే వినరుగా. చెబుతాను జరగండి అన్నది కాంతం. మీరింతవరకు ఇంట్లో విరహం కథ విన్నారు. రచన కీర్తిశేషులు
మునిమాణిక్యం నరసింహారావు, వినిపించినది పప్పు భోగారావు. సేకరణ శ్రీ ఆర్డిడివి శివరాం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి